హెవీ స్నో స్ట్రోమ్ అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు యూకేలో. 15 hours అన్నారు ఇనీషియల్గా, కానీ ఇప్పుడు 28 hours అంట. Warning of snow and ice covering the region is in place from 7 p.m. ఇంటి మీద ఎంతలా ఫామ్ అయిపోయిందో చూసారా. తెలుగు సినిమా డ్యూయట్స్ వేస్తారు కదా. మంచి కురిస్తే వేళలో వల్ల విడిస్తే ఎందుకు యూకేలో నెల్లూరు పిల్ల. ఓకే, నాట్ బ్యాడ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మంచి వీడియో వచ్చిందనమాట నా 1400 సబ్స్క్రైబర్ ఫ్యామిలీకి. చలో కులు మనాలి. ఓ మై గాడ్, ఎంత చలిరా బాబు. చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మంటరా? హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూకేలో నెల్లూరు పిల్ల. I want to talk to Nellore Peddhareddy right now. Yes, I want to talk to Nellore Peddhareddy. ఇస్తున్నా ఇంత మంచిలో నా సబ్స్క్రైబర్స్ కోసం నేను బయటికి వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. అక్కడ చూసారా రేకుల మీద అవన్నీ హౌసెస్ అనమాట. ఇది నా రూమ్లో నుంచి వ్యూ. ఇది మంచు మాకు నైట్ 12 o'clock నుంచి పడుతూనే ఉంది. ఆ చెట్ల మీద చూసారా ఎంత మంచు, సూపర్ ఉంది కదా. అండ్ ఈ లొకేషన్ ఆసమ్ ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ మంచులో ఎలా ఉంటుందో చూడాలని అలా బయటికి ఖచ్చితంగా వెళ్తున్నా అనమాట. అక్కడ కొండలు చూసారా, ఓ మై గాడ్. ఇది ఇప్పుడు నేనున్న లొకేషన్ ఎలా ఉంటుందంటే అప్స్ అండ్ డౌన్స్ అనమాట. కొండల మీద కూడా ఇల్లులు ఉంటాయి. సో అవి చాలా దూరం ఉన్నాయి నాకు, బట్ ట్రై చేస్తాను. ఎంత వీలైతే ఎంత దూరం వెళ్ళగలనో అంత దూరం వెళ్తాను అనమాట. సూపర్ ఉంటుంది ఈ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. పావురాలకి సీజన్స్ ఏమీ లేదనమాట. ఎంజాయ్ చేస్తున్నట్టునే ఫుడ్ కోసం అనుకుంటా. చాలా థ్రిల్లింగ్ అనమాట. ఎగ్జైట్ అవుతున్నా. ఒక్కసారి విండో తీసి చూపిస్తాను మీకు. చూసారా, ఓ మై గాడ్. ఇదైతే ఐస్ కూడా అయిపోయింది. విండో అన్నమాట. మెల్ట్ అవుతూ ఉంది అండ్ పడుతూ ఉంది. లైక్ చెట్ల మీద అయితే సూపర్ ఉంది గాయ్. కరగడం కూడా స్టార్ట్ అయింది ఆ హౌసెస్ మీద చూస్తే. నైట్ అయితే అవి కూడా ఫుల్ అయిపోయాయి అనమాట. ఇది మొత్తం అయ్యేలోపు నేనైతే ఇప్పుడే బయటకు వెళ్ళిపోయి లైవ్గా ఇప్పుడు విండో తీయగానే ఎంత చల్లగా ఉందో. మై గాడ్, ఎక్కువ దూరం వెళ్ళలేను. ఆ చెట్టు మీద చూసారా ఐస్ ఎలా. సీ యూ గాయ్స్. కిందకి వచ్చేసాను అనమాట. చూసారా మా హౌస్ మేట్ అమ్మాయి పార్ట్ టైంకి వెళ్ళిందనమాట. ఫుడ్ ప్రింట్స్ అమ్మాయివే అనమాట. చూసారా ఎంత డీప్గా వెళ్ళాయి. నేనైతే షూస్ వేసేసుకున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. నేను ఎక్కువ దూరం వెళ్ళలేను నాకు తెలుసు, బట్ ట్రై చేస్తాను కొన్ని బ్యూటిఫుల్ స్పాట్స్ అయితే క్యాప్చర్ చేయడానికి అండ్ లైవ్గా మెయిన్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి వెళ్తున్నా అనమాట నేను. చలో గైస్, వెళ్ళిపోదాం. వావ్, నాకైతే ఈరోజు ఆఫ్ ఉంది లక్కీగా. 3 days ఆఫ్ ఉంది మంచిగా. ఈ 2 daysలో ఇది క్లియర్ అయిపోతుంది. అండ్ గ్రాడ్యుయేషన్ ఉంది థర్స్డేకి. గ్రాడ్యుయేషన్కి ప్రిపేర్ అవుతున్నా. చూసారా ఫుడ్ ప్రింట్స్ ఎలా పడుతున్నాయో. ఓ మై గాడ్. స్నోమ్యాన్ చేద్దామా? రెడ్ కలర్లో ఏవో పెడుతుంటారు కదా ఈ స్నోమ్యాన్స్కి. పర్ఫెక్ట్గా అయితే రాదు కానీ నా స్నోమ్యాన్ ఇదే అన్నమాట. బాగుందా? ఈ పర్టికులర్ ఐస్ అనేది ఒక స్టేట్కి వచ్చేసాక బాగా మనకి జారుతుంది అనమాట. ఇప్పుడైతే ఓకే. సో అందుకే ఇప్పుడు మెయిన్గా బయటకు వచ్చానమాట. ఆ చెట్ల మీద చూసారా, వావ్ సూపర్ కదా. అందరూ బయటకు వచ్చారు. వావ్, చూసారా స్కూల్ అన్నమాట పిల్లలకి. పిల్లలు చూసారా, అండ్ చిన్న పిల్లలకి ఏం లేదు స్కూల్లో నా తెలిసి.
వెళ్ళలేను గాయస్, ప్లీజ్ బేర్ విత్ మీ. ఇదైతే చాలా జారుతుంది. ఎప్పుడు వెళ్ళలేదు నేను ఈ లొకేషన్కి న్యూ అనమాట. కోవెంట్రీలో ఇంతలా పడలేదు మాకు. ఈ షెఫీల్డ్లో అయితే ఫస్ట్ టైం నేను ఇంత హ్యూజ్ ఐస్ స్ట్రామ్ అనేది చూస్తున్నా. సో ఇప్పుడైతే ఆ హైట్కి వెళ్ళడానికి చూద్దాం. ఇప్పటి వరకు వెళ్ళలేదు నేను, అసలు చూడలేదు. వావ్, బ్యూటిఫుల్ కార్ మీద చూడండి. రష్బీ స్ట్రీట్ ఇదే అన్నమాట మా స్ట్రీట్. ఇక్కడ వాళ్ళందరూ ఆడుకుంటున్నారు. పడుతూనే ఉంటుంది అనుకుంటా ఈ ఏరియాలో ఈ సీజన్ మొత్తం. కాకపోతే ఇది ఫస్ట్ స్నో అన్నమాట. 19th November 2024. ఆ చిన్న పాపను చూడ ఎలా కూర్చోబెట్టారు వాళ్ళు. అయినా పాపకి ఏం లేదు. మన వాళ్ళు అయితే భయపడిపోతారు. చూసారా నా పాప ఇంతలా కూర్చొని ఎంజాయ్ చేస్తుందా. వావ్, she's not feeling cold. She's just enjoying. ఇంత త్వరగా వెళ్దాం అనమాట, ఎక్కువ టైం వద్దు. మెయిన్ ఈ ఐస్ మళ్ళీ ఇంకా స్టేట్ మారిపోతుందని చెప్పా కదా, అప్పుడు నడవడం కష్టం. సో లైవ్గా వెంటనే వచ్చేసాను. మాకు ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ ఎర్లీ ఏం కాదు, మార్నింగ్ 8:30, 9 అవుతుంది. వావ్, మూవీస్లో ఇలా ఊపుతారు కదా. వావ్, వస్తా. వాట్ ఏ లవ్లీ యూకే కదా అసలు. ఈ అబ్బాయి చూసారా, ఇంకా కొండ మీదకి ఎక్కుతున్నట్టు వెళ్తున్నాడు వాళ్ళ ఇంటికి. ఇలా ఉంటాయండి ఇక్కడ, ఇంకా కొండలాగా. నేను చెప్పా కదా, అది చూసారా చెట్ల మీద నుంచి ఎలా పడుతుందో ఐస్, గాలి వస్తుంటే. వావ్, హౌసెస్ మీద చూసారా. మెయిన్ ఈ వ్యూస్ కోసమే వచ్చాను నేను బయటికి, మిస్ అవ్వకూడదు అని. చాలా తక్కువ పడింది లాస్ట్ ఇయర్ కోవెంట్రీలో. మేముండే ఏరియాలో, అదర్ ఏరియాస్లో నాకు తెలియదు, మేబీ పడి ఉండొచ్చు. ఇప్పుడు నేనుండేది షెఫీల్డ్ సిటీ అనమాట. ఈ రేంజ్లో ఉందండి ఐస్. బర్త్డేకి అది ఉంటుంది కదా మనకి, స్ప్రే ఉంటుంది, అలా ఉంది కదా కారు మీద. చాలా హైట్గా ఉంటుందని చెప్పా కదా, ఇదే అనమాట. ఓ మై గాడ్, ఇంకా ఉన్నాయండి కానీ నేను వెళ్ళలేను అనుకుంటున్నా. అండ్ మళ్ళీ ఇవి డౌన్ ఉంటుంది కదా, సో కొంచెం భయం వేస్తుంది. ఈ స్టేట్లో నడవచ్చు, వాళ్ళు ఆల్రెడీ నడిచిన వాటి మీద కాకుండా పక్కన నడుస్తున్నా. ఇదే అనమాట. నేను ఇలా రైట్ తీసుకోవాలి మా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. అక్కడ ఇంకా బ్యూటిఫుల్గా ఇంకా హైట్స్ ఉంటాయి. అక్కడ చూసారా పక్కన మనకి ఆ చెట్టు మీద రెడ్ కలర్ వైల్డ్ బెర్రీస్ అంటారు వాటిని. ఒక్కసారి ఇలా చూస్తాం.
వావ్, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఏదో చేస్తున్నారు. అబ్బాయి ఏదో చేస్తున్నాడు అక్కడ. ఆ చెట్లలోకి వెళ్ళచ్చు కానీ వద్దులేండి, వెళ్ళిపోదాం. మనమైతే ఇంకా వెళ్ళిపోదాం గాయ్స్. NCS Tamil BGM. సో ఈ మట్టి మీద కన్నా ఇక్కడ ఉంది ఇదే. సో ఇలా వెళ్దాం మనం. అలా వెళ్ళి ఇంకొంచెం లాంగ్ హైట్ వ్యూ చూసుకొని వెళ్ళిపోదాం. వావ్, ఇవి అండి చెర్రీస్. జారకూడదు, జారామంటే అంతే. ఇవే అన్నమాట ఫుడ్. ఇంకా ఉడతలకి వాటికి ఈ సీజన్లో ఇంకేం దొరకవు కదా, సో వీటిని ఇంకా ఇవే అన్నమాట. వైల్డ్ బెర్రీస్ అంటారు వీటిని. వావ్, ఇది చూసారా ఎలా పడుతుందో చెట్టు మీద నుంచి. నా చేతులు అయితే షివర్ అయిపోతున్నాయి గాయస్. త్వరగా వెళ్ళిపోదాం. అక్కడి వరకు అయితే వెళ్ళి చూసుకొని వచ్చేద్దాం. ఇది చూసారా చాలా, ఓ మై గాడ్, నా తల మీద పడిందండి ఐస్. వావ్, ఆల్రెడీ నడిచిన వాటి మీద కాకుండా పక్కన ఐస్ మీద కాలు పెట్టుకుంటూ వెళ్ళాలి, లేదంటే జారుతాము. వావ్, ఇది చూసారా ఇంకా బాగుంది. హైట్స్కి వచ్చేసరికి ఇంకా బాగుందన్నమాట. సో ఇది వీళ్ళ హౌసెస్. మనం అలా వెళ్ళకూడదు. చూసారా ఎంత బాగుందో, బ్యూటిఫుల్ కదా. వీళ్ళ హౌస్ బ్యాక్ యార్డ్ వస్తుంది. అది పిల్లలు ఆడుకోవడానికి ట్రాంపోలిన్ అంటారు కదా, అది కూడా ఉంది అక్కడ. సో వెళ్ళిపోదాం ఇంకా. వామ్మో, చాలు బాబు ఈ చలి. తెలుగు సినిమా డ్యూయట్స్ వేస్తారు కదా. మంచి కురిస్తే వేళలో వల్ల విరిస్తే ఎందుకు. ఇక్కడ ట్రై చేస్తా యూకేలో నెల్లూరు పిల్ల రాయడానికి. యూకేలో
ఓకే, నాట్ బ్యాడ్. అయిందండి బాబోయ్, నాకు పట్టుకోవాలంటే భయం వేస్తుంది. ఇంక ఇంటి దాకా వెళ్తానా లేదా అని. ఎక్స్పెన్సివ్ యూకే పర్ వీక్ చెప్తున్నా 15K, 15,000 ఉండాలి స్టేయింగ్కి, ఫుడ్కి. సో అలా చూసుకొని ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళొచ్చు అనమాట. యూట్యూబర్స్ అందరూ ఒక చిన్న సజెషన్ నా దగ్గర నుంచి. సో ఈ టైంలో యూకే అంటే ఇదే అనమాట, స్నో సీజన్. వావ్. సో అలాంటి టైంలో ప్లాన్ చేసుకుంటే ఒక 1 వీక్ 15K స్పెండ్ చేసుకుంటే ఫ్లైట్ టికెట్స్ అవన్నీ వేరే. మళ్ళీ నేను జస్ట్ స్టేయింగ్కి ఫుడ్కి చెప్తున్నాను అనమాట. సో కార్లు వస్తున్నాయి, ఎలా పడితే అలా వెళ్ళడానికి అవ్వదు, మనకి ఇక్కడ సిగ్నల్ ఉంది. వచ్చేసాను గాయస్, ఇంటికి వచ్చేసాను. చేతులు అయితే షివర్ అయిపోతున్నాయి. ఇప్పుడు వెళ్ళి హాట్ వాటర్ మీద చేతులు పెట్టందే అవ్వదు. కాఫీ చేసుకోవాలి, ఉప్మా చేసుకోవాలి, ఎస్ నా స్నో మ్యాన్ చూసారా అక్కడ, స్నో చేశాను కదా ఇందాక వెళ్ళేటప్పుడు. అండ్ కాఫీ, ఓ మై గాడ్, ఇప్పటి వరకు లిటరల్గా 10 minutes చేతులు అసలు పని చేయలేదండి. నిజంగా చెప్తున్నా, అసలు హాట్ వాటర్లో పెడుతుంటే ఇంకా ఎక్కువైపోయింది. అసలు ఇంకా అలానే ఉండిపోయాను. చేతులు ఇప్పటి వరకు అయితే పని చేయలేదు అసలు. 10 minutes అనుకుంటాం కానీ ఈరోజు అయితే ఇంకా అది పనిగా ఫస్ట్ స్నో కదా, సో వెళ్దామని చెప్పి వెళ్ళొచ్చేసరికి వామో ఇలా అయిపోయిందనమాట. సో ఓకే గాయ్స్, నేను ఇంకా కాఫీ తాగేసి మీకు ఈ వీడియో త్వరగా అప్లోడ్ చేసేయడానికి చూస్తానన్నమాట. థ్యాంక్ యూ.